హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు మన లాంగ్ వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అండ్ న్యాచురల్ షాంపూ అనమాట. మన ఇంట్లో దొరికే వాటితోనే మన హెయిర్ గ్రోత్కి అయితే బాగా యూజ్ అవుతాయి. అవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్లీ హైబిస్కస్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ అనమాట. ఈ రెండింటిని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకొని దీన్ని తలకి బాగా అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ లీవ్ చేసేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి. నెక్స్ట్ షాంపూ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే సోప్ నట్స్ అంటారు, కుంకుడుకాయలు అంటారు కదా. దాన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మీకు హెయిర్ లెంత్కి సరిపడా కుంకుడుకాయలని అందులో యాడ్ చేసుకొని 2 నుండి 4 మందారపు ఆకులను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టేసి, లేదు అంటే నైట్ అంతా నానబెట్టుకోండి. ఎలా చేసినా నో ప్రాబ్లం అనమాట. తర్వాత దాన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత దాన్ని మంచిగా స్క్వీజ్ చేసుకొని అందులో ఉండి వచ్చేంత రసం అంతా కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని హెడ్ బాత్ చేసుకోండి. ఇలాగ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. హెయిర్ ప్యాక్స్ అండ్ కానీ న్యాచురల్ షాంపూ ఈ రోజుల్లో అన్ని కెమికల్స్ వచ్చేసాక షాంపూస్ బయటవి వాడుతున్నారు. బట్ ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అయితే ఇది కంపల్సరీగా యూజ్ అవుతుందండి. 100%కి 99% ఈ షాంపూ ఇలాగా కుంకుడుకాయలతో చేయడం వల్ల మనకి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ బయట ఈ రోజుల్లో మన బిజీ షెడ్యూల్ వల్ల ఏంటి అంటే మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ కానీ హోమ్ షాంపూస్ కానీ చేసుకోలేకపోతున్నాం. కానీ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ గ్రోత్కి బాగా కావాలి అన్నా ఈ రెండిటిని తప్పకుండా యూజ్ చేయండి. ఏదైనా సరే మనకి పేషెన్స్ అనేది ఉండాలండి. ఏంటంటే 1 మంత్లో రిజల్ట్ వచ్చేస్తుంది, 2 మంత్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోకూడదు. టైం పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.